ఒక ఉద్యోగం కాదు అధ్యక్ష. వారు విద్యుత్ వ్యవస్థకు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు అధ్యక్ష. వారి కొరత అంటే ప్రజల భద్రతకు ముప్పు అధ్యక్ష. అయితే కాబట్టి నియామకాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అర్హత ఉందా లేదా, శిక్షణ సరిగ్గా ఉందా లేదా, అనుభవం ఉందా లేదా అనేది ఒకసారి డబుల్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని బట్టి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లోని అది లేక చాలామందికి లైన్మెన్లు మరణించారు. అది ఎంతమంది మరణించారో ఒకసారి మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే విద్యుత్ అంతరాయాలు కూడా జరిగాయి. ట్రాన్స్ఫార్మర్స్ చాలా మట్టుగా ఒక్క చుక్క వర్షం పడిందే అంటే కూడా పేలిపోయిన సందర్భాలు కూడా జరిగాయి అధ్యక్ష. ప్రజలకు అంతరాయం కలిగింది, లైన్మెన్లు మరణించారు. వీటన్నిటికీ ఒక వర్షం పడితే కూడా లైన్మెన్లు ఎలాగంటే వాళ్ళు స్పందించడానికి కూడా భయపడిన పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు కొంచెం బెటర్ అయింది అని అనుకొని చాలామంది లైన్మెన్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే లైన్మెన్ పోస్టుల భర్తీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఏదైనా గవర్నమెంట్ విడుదల చేసిందా, చేస్తే వాళ్ళకి ఎప్పుడు అది జరుగుతుందో అనేది చెప్పాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అధ్యక్ష, 2019-24 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైన విషయం మీ అందరికీ తెలుసు అధ్యక్ష. దీనికి కారణం కింది స్థాయిలో ఉన్నటువంటి లైన్ మ్యాన్ మొదలుకొని ఏఈడి వరకు కూడా చాలా పోస్టులు కూడా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, మరి ఈ నియామకాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు తెలుపవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్ ఈ డిస్కమ్ల చాలా దగ్గర లేవు అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా చాలా పల్లెల్లో కూడా రైతాంగం ఈ స్తంభాలు లేక, ట్రాన్స్ఫార్మర్ లేక చాలా ఇబ్బంది పడిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని ఏపీ డిస్కమ్ ద్వారా ఎన్ని విద్యుత్ స్తంభాలు కానీ ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయనేది తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవ సభ్యులు రాజా గారు, గ్రీష్మ గారు, బీటీ నాయుడు గారు లైన్ మ్యాన్లకు సంబంధించి కోరుతున్నది అని అడగటం జరిగింది. అదేవిధంగా బీటీ నాయుడు గారు ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కొరత ఏదైనా ఉందా అని అడిగారు. గ్రీష్మ గారు సరైన సౌకర్యాలు లేక లైన్ మ్యాన్స్ ఎక్కువగా మరణించారా అనేది కూడా అడిగారు. సార్, మీరు సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సార్. లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిజిస్టరేషన్ పనుల కోసం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ను కూడా నియమించుకోవడం జరిగింది. పోల్ టు పోల్ వర్కర్సు, ఫీల్డ్ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, అదేవిధంగా డేటా కంప్యూటర్ ఆపరేటర్లను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకోవడం జరిగింది సార్. రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు, సిస్టమ్ స్ట్రెంథనింగ్ పనులు, ఫీడర్ బైఫికేషను, ఆర్డిఎస్ఎస్ లోడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ వోల్టేజ్ ఇంప్రూవ్మెంట్ పనుల కింద న్యూ చేస్తున్నాం సార్ ఇప్పుడు. మరియు కొత్త డిటిఆర్లు కూడా ఇన్స్టాల్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. అదే కాకుండా పవర్ ఇంటరప్షన్ తగ్గించేందుకు జరుగుతుంది సార్. వోల్టేజ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, కన్జ్యూమర్స్కి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందాక మన డిస్కమ్స్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారని కూడా అడగటం జరిగింది సార్. ఇప్పుడు హై స్కిల్డ్ సిపిడిఎస్ఎల్లో 14 మంది, అట్లానే ఎస్పీడిఎస్ఎల్లో 21, ఈపీడిఎస్ఎల్లో 13 మంది ఉన్నారు సార్. స్కిల్డ్ 576 మంది, 2750 మంది ఎస్పీడిఎస్ఎల్లో, ఈపీడిఎస్ఎల్లో 926 మంది ఉంటారు సార్. ఇట్లా హై స్కిల్డ్ కానీ పోల్ టు పోల్ మెన్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, అన్స్కిల్డ్ కానీ, షిఫ్ట్ ఆపరేటర్లు కానీ మొత్తం అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ వివిధ పద్ధతుల్లో దాదాపు 18,000 మంది ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి జేఎల్ఎం గ్రేడ్ 2 కానీ, జేఎల్ఎంలు కానీ, ఏఎల్ఎంలు కానీ, ఎల్ఎంలు కానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు 7,000 పైన పోస్టులు మనకి వేకెన్సీలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయినసారి ఒక ఉద్యోగం కాదు అధ్యక్ష. వారు విద్యుత్ వ్యవస్థకు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు అధ్యక్ష. వారి కొరత అంటే ప్రజల భద్రతకు ముప్పు అధ్యక్ష. అయితే కాబట్టి నియామకాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అర్హత ఉందా లేదా, శిక్షణ సరిగ్గా ఉందా లేదా, అనుభవం ఉందా లేదా అనేది ఒకసారి డబుల్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని బట్టి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లోని అది లేక చాలామందికి లైన్మెన్లు మరణించారు.
అది ఎంతమంది మరణించారో ఒకసారి మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే విద్యుత్ అంతరాయాలు కూడా జరిగాయి. ట్రాన్స్ఫార్మర్స్ చాలా మట్టుగా ఒక్క చుక్క వర్షం పడిందే అంటే కూడా పేలిపోయిన సందర్భాలు కూడా జరిగాయి అధ్యక్ష. ప్రజలకు అంతరాయం కలిగింది, లైన్మెన్లు మరణించారు. వీటన్నిటికీ ఒక వర్షం పడితే కూడా లైన్మెన్లు ఎలాగంటే వాళ్ళు స్పందించడానికి కూడా భయపడిన పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు కొంచెం బెటర్ అయింది అని అనుకొని చాలామంది లైన్మెన్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే లైన్మెన్ పోస్టుల భర్తీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఏదైనా గవర్నమెంట్ విడుదల చేసిందా, చేస్తే వాళ్ళకి ఎప్పుడు అది జరుగుతుందో అనేది చెప్పాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అధ్యక్ష, 2019-24 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైన విషయం మీ అందరికీ తెలుసు అధ్యక్ష. దీనికి కారణం కింది స్థాయిలో ఉన్నట్టు లైన్ మ్యాన్ మొదలుకొని ఏఈడి వరకు కూడా చాలా పోస్టులు కూడా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, మరి ఈ నియామకాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు తెలుపవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్ ఈ డిస్కమ్ల దగ్గర లేవు అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా చాలా పల్లెల్లో కూడా రైతాంగం ఈ స్తంభాలు లేక, ట్రాన్స్ఫార్మర్ లేక చాలా ఇబ్బంది పడిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని ఏపీ డిస్కమ్ ద్వారా ఎన్ని విద్యుత్ స్తంభాలు కానీ ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయనేది తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవ సభ్యులు రాజా గారు, గ్రీష్మ గారు, బీటీ నాయుడు గారు లైన్ మ్యాన్లకు సంబంధించి కొరత ఉన్నది అని అడగటం జరిగింది. అదేవిధంగా బీటీ నాయుడు గారు ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కొరత ఏదైనా ఉందా అని అడిగారు. గ్రీష్మ గారు సరైన సౌకర్యాలు లేక లైన్ మ్యాన్స్ ఎక్కువగా మరణించారా అనేది కూడా అడిగారు. సార్, మీరు సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువ ఉన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సార్. లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిజిస్టరేషన్ పనుల కోసం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ను కూడా నియమించుకోవడం జరిగింది. పోల్ టు పోల్ వర్కర్సు, ఫీల్డ్ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, అదేవిధంగా డేటా కంప్యూటర్ ఆపరేటర్లను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకోవడం జరిగింది సార్. రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు, సిస్టమ్ స్ట్రెంథనింగ్ పనులు, ఫీడర్ బైఫికేషను, ఆర్డిఎస్ఎస్ లోడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ వోల్టేజ్ ఇంప్రూవ్మెంట్ పనుల కింద న్యూ చేస్తున్నాం సార్ ఇప్పుడు. మరియు కొత్త డిటిఆర్లు కూడా ఇన్స్టాల్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. అదే కాకుండా పవర్ ఇంటరప్షన్ తగ్గించేందుకు జరుగుతుంది సార్. వోల్టేజ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, కన్జ్యూమర్స్కి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందాక మన డిస్కమ్స్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారని కూడా అడగటం జరిగింది సార్. ఇప్పుడు హై స్కిల్డ్ సిపిడిఎస్ఎల్లో 14 మంది, అట్లానే ఎస్పీడిఎస్ఎల్లో 21, ఈపీడిఎస్ఎల్లో 13 మంది ఉన్నారు సార్. స్కిల్డ్ 576 మంది, 2750 మంది ఎస్పీడిఎస్ఎల్లో, ఈపీడిఎస్ఎల్లో 926 మంది ఉంటారు సార్. ఇట్లా హై స్కిల్డ్ కానీ పోల్ టు పోల్ మెన్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, అన్స్కిల్డ్ కానీ, షిఫ్ట్ ఆపరేటర్లు కానీ మొత్తం అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ వివిధ పద్ధతుల్లో దాదాపు 18,000 మంది ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి జేఎల్ఎం గ్రేడ్ 2 కానీ, జేఎల్ఎంలు కానీ, ఏఎల్ఎంలు కానీ, ఎల్ఎంలు కానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు 7,000 పైన పోస్టులు మనకి వేకెన్సీలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయినసారి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు